సార్. విశాఖపట్నం ఇప్పుడు పులకించేది ఏముంది, అదాని డేటా సెంటర్ వచ్చింది మే 2023లో, అప్పుడే పులకరించింది. ఇప్పుడు మళ్ళీ అదాని పేరు తీసేసి అదాని పేరుకి ఏమంటారు గూగుల్ అనే ఒక పేరు తగిలించేసినంత మాత్రాన అది ఇప్పుడు తీసుకొని వస్తుందంటే అక్కడ శంకుస్థాపన చేసిన ఫోటోలు లేవా, వీడియోలు లేవా, అవి కనిపించట్లేదా? నేను మాట్లాడడం ఎందుకు, ఇది గూగుల్లో నుంచి తీసిందే. మళ్ళీ ఇది సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ కాదు, మీరు కూడా ఒకసారి కొట్టండి తెలుస్తుంది. గూగుల్లో చాలా క్లియర్గా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ and groundbreaking. The project's groundbreaking was held in May 2023 with both Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy and Adani Group representatives present. Recent partnership in October 2025. ఇది ఇప్పుడు మీరు చేసుకుంది 2025 Google announced a new 15 billion partnership to create has largest A1 data center campus in Visakhapatnam. ఇది గూగుల్లో ఉంది, కావాల్సి వస్తే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సార్, ఇప్పుడే కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగాలు వస్తుంది అని అంటే మేము వద్దనం. కానీ ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్లు, ఇక్కడ చేసినటువంటి శంకుస్థాపనలు, ఇక్కడ చేసినటువంటి తీసుకొచ్చినటువంటి ఏమంటారు ఆపర్చునిటీసు, ఇవి మా అకౌంట్లో వేసేసుకొని మేము దాన్ని ఏదో ఉద్ధరించి చేసేస్తామంటే మేము కూడా అనుకోము. ఎందుకంటే గూగుల్ అబద్ధం చెప్పదు. మనుషులం మనం ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, కానీ హిస్టరీ వీ కెనాట్ డిలీట్ కదా. సో హిస్టరీని మనం డిలీట్ చేయలేము, ఆ గూగుల్లో ఉండిపోద్ది. ఎందుకనంటే ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏ పార్ట్నర్షిప్లు చేసుకున్నారు. ఇప్పుడు అదాని గారు ట్విట్టర్లో మెసేజ్ చేసినా, లేకపోతే పిచ్చయ్య గారు మెసేజ్ చేసినా, లేకపోతే ఇంకొకరు మెసేజ్లు చేసినా ట్విట్టర్లో డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది కదా. మే 2023లో కూడా చెక్ చేస్తే తెలుస్తుంది ఆ రోజు అదాని గారు ఏం మెసేజ్లు పెట్టారు అని అన్న విషయాన్ని. సో డెఫినెట్గా అప్పటి నుంచి ఎందుకు మూవ్ అవ్వలేదు మరి 23 నుంచి? సార్ 23 నుంచి వచ్చిందే కదా సార్. 23 వచ్చిన తర్వాత ల్యాండ్లన్నీ అలోకేట్ చేశారు, భూమి పూజలు చేశారు, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎక్కడ జరిగిందే 23లో మేలో ఏమేమి జరిగాయి, ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఏం జరిగింది లైవ్ లో ఉంటాయి కదా వీడియోస్. నేను చెప్పేది ఏముంది, దానికి మళ్ళీ ఈ కనెక్టివిటీ పెట్టుకొని మేము తెచ్చాం అని అంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అన్నిటికీ మేము రీశంకుస్థాపనలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలకైతే, కొన్ని పోర్టులకైతే మరి ఇంకా సిగ్గుచేటు. సో మేము ఏమనట్లేదు, ఎందుకనంటే అది ఎవరు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలుసు. అండ్ ఇంకా బాగా వైజాగ్లో ఉన్నటువంటి, నేను ఒక వైజాగ్ వాసిని కాబట్టి మాకు ఇంకా బాగా తెలుసు అసలు ఎవరు తీసుకొచ్చారు, ఏం చేశారు అని అనేది. నెక్స్ట్ ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో వస్తే పాపం రాజకీయ విశ్లేషకులు గారు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు కాబట్టి చేయలేదంటాం, ఈ ప్రభుత్వంలో చేశారు కాబట్టి అరెస్ట్ చేశాము అని అంటే, మరి మీ ప్రభుత్వంలో జరిగితే అరెస్ట్ చేయక పూజ చేస్తారా కూర్చోబెట్టి వాళ్ళందరినీ?